హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు వీడియోలో నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేను చూపించిన ప్రోడక్ట్స్ లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను, చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం రీచ్ వెళ్తుంది. ఇది వచ్చేసరికి నా సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ అయితే నా ఫేవరెట్ ఆక్వాలాజికా D10+ డ్యూ సన్ స్క్రీన్. దీంట్లో SPF 50+ ఉంటుంది. ఎనీ స్కిన్ టైప్ వాళ్ళకు కూడా ఇది సెట్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ సన్ నుంచి డ్యామేజ్ కాకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిటెడ్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. నేను ఇక్కడ హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి నేను వాడే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే బ్లంట్. చాలామంది ఇదే యూజ్ చేస్తారు, నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది కర్లింగ్స్ పెట్టుకునేటప్పుడు కానీ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కానీ మన హెయిర్ అనేది అసలు డ్యామేజ్ అవ్వదు ఈ స్ప్రే యూజ్ చేయటం వల్ల. నేను హెయిర్కి యూజ్ చేస్తున్నది అయితే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్. దీని రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇది డెర్మడాక్ 5% గ్లైకాలిక్. ఇది అండర్ ఆర్మ్ బ్లాక్నెస్ అండ్ ఎల్బోస్ బ్లాక్నెస్ అయితే చాలా వరకు నాకు రిమూవ్ అయింది. దీనికి పైన ఒక క్యాప్ ఇస్తారు, అది తీసి మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి స్ప్రే చేసుకొని కొంచెం మసాజ్ చేసినట్టు చేయాలి. ఇలా రబ్ చేసినట్టు చేయాలి. మీరు కూడా ఇలా బ్లాక్నెస్తో ఇబ్బంది పడుతుంటే ఈ ప్రోడక్ట్ని అయితే ట్రై చేయండి. డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను వాడే బాడీ లోషన్ కూడా సేమ్ అదే డెర్మడాక్ హ్యాలురానిక్ యాసిడ్ అండ్ విటమిన్ E. ఇది జెల్ బాడీ లోషన్. ఇది నార్మల్ టు ఆయిల్ స్కిన్ ఎవరికైనా సెట్ అవుతుంది. దీని టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇది మమా ఎర్త్ రైస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. నేను వాడేదైతే ఇది కూడా చాలా బాగుంటుంది, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.